హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ పురోగతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అన్నింట మంచి లాభాలు అనేవి లభిస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేసే వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు అనేవి దక్కుతాయి. ఇక వైద్యులకు మంచి పురోగతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనుగొబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఈరోజు హాస్యోక్తులు, సరదా కబుర్లతో గడిచిపోతుంది. మీరు కోరుకున్న వ్యక్తులు తిరిగి మిమ్మల్ని చేరుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం దక్కవచ్చు. అందరికీ మీలోని గుణాలు నచ్చి మీ బాటలో పయనిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనుకున్నది ఈరోజు సాధించగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత రాణింపు అనేది ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.